So what made you to become an actress? నాన్నగారు ఏంటి? సో మా ఫాదర్ బ్లూ స్టార్ అనే కంపెనీ ఐడియా ఉందా మీకు? ఏసీ కంపెనీ. యా. సో మై డాడ్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద కంపెనీ. అవునా? యా, అండ్ హీ స్టిల్ వర్కింగ్. అయ్యో, మన ముందే తెలుసుంటే అందరం ఏసీలు అప్పుడే కన్సెషన్ లో వచ్చేవి కదా. మేము ఫస్ట్ ఏసీలు కొనడానికి ఎంతో ఆలోచించాం. ఆ డబ్బులు విని అయ్యో మేము కొనలేమని ఆ మద్రాసులో అడుగు చెమట్లు కారిపోతాయి. అలాంటి చోట మేము ఏసీలు లేక చచ్చి ఏవో కూలర్లు పెట్టుకుని నాకు అప్పుడే తెలుసుంటే మా అబ్బాయిని పరిచయం చేసేవాడిని, మీ సంబంధం ఒప్పుకునేవాడిని. మా బియ్యంకులు అయిపోయేవారు నాన్నగారు. మేము ఆయన పట్టుకున్న ఏసీలు ఇల్లంతా బ్లూ స్టార్ మా అందరి ఇళ్లలో. గ్రేట్. ఓకే, బ్లూ స్టార్. ఓకే. అమ్మా? మా మమ్మీ హౌస్ వైఫ్. మీరు హౌ మెనీ ఆఫ్ యూ? లైక్ 2 of us. నాకు తమ్ముడు ఉన్నాడు. తను రీసెంట్ గా స్టడీస్ ఫినిష్. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే పూజ అనగానే కన్నడాని ఫిక్స్ అయిపోయాను. కన్నడ పొన్నాడా ఉంది కదా, ఆ పొన్నాడా వల్ల నేను ఫిక్స్ అయిపోతే ఫైనల్ గా అమ్మాయి వైజాగ్, మా ఇప్పుడు చెప్తుంది మా అమ్మగారు విజయనగరం అంటుంటే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్ అనమాట. అండ్ మా ఇప్పుడు ఆ పేరు విన్న తర్వాత తెలుగు మాట్లాడదేమో అన్ని ఇంగ్లీష్ లో అడగాలేమో అనుకుంటే మనకంటే మంచి తెలుగే మాట్లాడుతుంది. ఓకే. సో మరి ఎలా ఉండేది? వాట్ వాస్ దేర్ ఫస్ట్ రియాక్షన్? అస్సలు ఒప్పుకోలేదు. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ముందు, బిఫోర్ ఐ బికేమ్ ఎన్ యాక్టర్. ఏదో సరదాగా షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు ఆయన అన్నట్టు దేర్ వాజ్ దిస్ కాంటెస్ట్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్. సో ఒక డైరెక్టర్ అప్రోచ్ అయ్యి నేను ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేశాను సరదాగా వర్క్ చేస్తున్నప్పుడు. ఐ వాజ్ వర్కింగ్ విత్ TCS. అవి చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ సుకుమార్ సార్ గారు చూశారు. అండ్ హీ గేవ్ మీ మై ఫస్ట్ ఫిల్మ్ దర్శకుడు. అండ్ దెన్ రంగస్థలం హ్యాపెన్. అండ్ తర్వాత జర్నీ. బట్ మా మమ్మీ వాళ్ళకి నేను చెప్పలేదు యాక్చువల్లీ, బికాస్ వాళ్ళు వేరే ప్లేస్ లో ఉంటారు. వాళ్ళు ముంబైలో ఉంటారు, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాను. సో వాళ్ళకి నేను ఏమీ చెప్పకుండా ఉండడానికి ఇది రేపు మొత్తం హోర్డింగ్స్ అన్ని ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు. అదే అయింది ఫైనల్ గా అన్నమాట. సో దర్శకుడు ప్రీమియర్ కి పిలిచాను, వాళ్ళు వచ్చారు అండ్ దే వర్ సో హ్యాపీ. అప్పటిదాకా మై వెరీ నాన్ సపోర్టివ్ పేరెంట్స్, దే వర్ వెరీ హ్యాపీ. బట్ అసలు జాబ్ వదలని బేసిక్ గా ఏమవుతుందంటే భయం ఉంటుంది, చాలా ఉంటుంది. ఆ భయాన్ని మనం పాజిటివ్ వైబ్రేషన్స్ లో తీసుకుని, బికాస్ వీ హ్యావ్ టు ఫాలో అవర్ డ్రీమ్స్ అంటాం కదా. కరెక్ట్. అమ్మా నాన్న చెప్పేది వినాలి, వింటూ మనకి ఇష్టమైంది వాళ్ళని హట్ చేయకుండా మనం ప్రూవ్ చేయగలిగితే వాళ్ళకంటే ఇంకా హ్యాపీ ఎవరు ఉండరు. సో మనం భక్తితో చేస్తే, ఏదైనా భక్తితో శ్రద్ధగా చేస్తే తప్పకుండా ఐ థింక్ ఎవ్రీ పేరెంట్ విల్ బి ఫైనల్లీ దే విల్ బి హ్యాపీ. కరెక్ట్. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తే దట్ షీ నోస్ వాట్ షీ ఇస్ డూయింగ్. అది ముఖ్యంగా అమ్మాయిలు కదా, అమ్మాయిలు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అండ్ దట్ కలిసి ఉండట్లేదు, వేరేగా ఉంటున్నామంటే ఆ భయం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో నా కేసులో కూడా అలాగే అయింది. ఏమో మరి ఇతను మాతో కలిసి లేడు కదా, పోచంపల్లిలో ఉండకుండా మరి నువ్వు లాగేసావో హైదరాబాద్ సిటీ లాగేసిందో. ఆయన ఎప్పుడో వస్తాడు, రావడం టెన్షన్ పెడతాడు, భోజనం కరెక్ట్ గా చేయనివ్వడు. అబ్బాబాబా టెన్షన్ బాబు ఈ సంతోష్తో అయిపోయిందా? సో ఓకే, సో ఎంకరేజ్ చేశారు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్. ఎన్ని సినిమాలు ఇప్పటికి? 15 films. వావ్. సో డూయింగ్ తెలుగు, తమిళ్ కూడా చేస్తున్నారు. తమిళ్ డిడ్ ఎనీ కన్నడ? తొందరలో చేద్దాం అయితే కన్నడ. అంటే భాష రాదు నాకు, తమిళ్ ఫ్లూయెంట్ గా వచ్చు. నాకు భాష రాదు. సో అలాగే స్టార్ట్ చేయాలి. మన కాంబినేషన్ చేద్దాం కన్నడ ఒకటి చేస్తే. ఇప్పుడు అన్ని పాన్ ఇండియా ఫిల్మ్స్ కదా.